ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వచ్చేసి మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయిరెడ్డి సార్ నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలీదు. మా రాయలసీమలో నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగేది నాకు తెలీదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది ఒక ఉద్యోగము అంటే చాలా చామింగ్ గా చేశాను దాన్ని, చాలా ఛాలెంజింగ్ గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగిరి చేసినాను నేను. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్ లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 lakhs లోపే ఉంది. చాలా తక్కువ అమౌంట్ ని వాళ్ళు పే చేస్తా ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళా. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసింటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు మేము మీరు వాడుకుంటున్నాం, మిగిలిందంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్ప చెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళొక రూపాయి బెనిఫిట్ పొందుతారు అన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతా ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్ కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్ కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను? ఎండోమెంట్ భూమిగా తెచ్చాను. ఎవరికి ఇచ్చాను? ప్రేమ సమాజంకి తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండోమెంట్ లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జ్యూరిస్డిక్షన్ లో ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మ ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడగండి. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాను సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి. ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా? ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద అయినంత మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నాగా సస్పెన్షన్ పీరియడ్ లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్ లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరూ రాసినారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎడ్యుకేషన్ వేసినారో రాసినారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కామెంట్ చేశారు. నేను ట్విట్టర్ లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ. నా ప్రైవసీని అంతా తీసుకెళ్లి ఈ రోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ మీది కాదు. నాకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్ లో వచ్చిందే ఎస్సీ కోసం, కాన్స్టిట్యూషన్ లో వచ్చిందే ఎస్సీ కోసం. అది ఈరోజు డిలీట్ అయిపోతా ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా? మేము ఏం తప్పు మాట్లాడుతున్నాను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశానండి, 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని. 100 కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు. నేను ఏడికి వెళ్ళి కావాలా? నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? మరి మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రెడీ. వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్ సర్టిఫికేట్ పై చేసింది. అక్కడ దిగు సందర్భంలో విజయసాయి రెడ్డి గారి సార్ని శంషాబాద్ పక్కనే ఫామ్ హౌస్ అక్కడికి వెళ్ళాను.
మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి 11 గంటలకు వెళ్ళాను. అక్కడ మేడం గారు సుమంద మేడం గారు ఉన్నారు. ఒక బ్యాగ్ పెట్టారు. బ్యాగ్ పెట్టాను తీసుకో సార్ ఓపెన్ చేసి చూసుకున్నాను. 60 లక్షలు నాకు శాంతి చూసుకున్నాను. కౌంట్ చేయలేదు కదా, క్లోజ్ చేస్తున్నాను. రిటర్న్ ఐ వెంట్ బై కార్, రోడ్ ఫ్లైట్ కాకుండా రోడ్ బై రోడ్ కార్లో 60 లక్షలు. అంటే నేను వెళ్ళేసరికి శాంతి అమౌంట్ అడిగేసి నేను అబద్ధం చెప్పాల్సి ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్, నాకు పుట్టిన పిల్లలు నేను ప్రమాణం చేస్తున్నాను. మేడం సునంద గారి పిల్లలు ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి కూర్చుంది, మగవాళ్ళు ఉన్నారు. నేను చెప్పింది పరిశీలించదు. నేనేమన్నానంటే మామూలుగా చేసి ట్రాన్సాక్షన్ మామూలు. సో ముందు రోజు 1 crore తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు, తీసుకొని వచ్చారు. తీసుకున్నారంటే బయట వైజాగ్ బయట. సో అక్కడ నా పని అయితే జస్ట్ పోస్ట్ ఈ విధానం వచ్చాడు. ఆయన ఎవరు క్వశ్చన్ బికాస్ ఐ ఫస్ట్ విషయం ఏంటంటే తను నమ్ముతాం. సో ఇచ్చారు ఎవరు ఇచ్చారు తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాలు సాయం చేశారు సార్, మనకు అడ్జస్ట్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ 1 crore 60 lakhs బ్యాక్, మిగతా 1 crore మనం అడ్జస్ట్ చేస్తుంది. అది కూడా అడ్జస్ట్ డాక్యుమెంట్స్ సో 2.5 crores అడ్జస్ట్ చేసి యాక్చువల్లీ 4 crores ఇలా ఉన్నారు. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ప్లస్. సో నేను విజయవాడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ విల్లా కూడా చూశాను. విల్లా కూడా చూశాను. తన రామ్ అనుకుంటాడు, తన సబార్డినేట్ రామ్ ఆ విల్లాలో చూశారు. సో ఆ విల్లాలో చూశారు. చూసి అందుకంటే వైజాగ్ బయట. సో ఇది సార్ ఆ నెక్స్ట్ డే పిల్లలకు వచ్చినప్పుడు మీరు చాక్లెట్ ఫస్ట్ టైం వస్తున్నప్పుడు పిల్లలు చాక్లెట్ చేస్తారు కదా భార్య. ఆ వచ్చినప్పుడు నా భార్య విజయసాయి సార్కి పర్ఫ్యూమ్స్ అవి చేస్తారంటే వచ్చినప్పుడు చికాగా అయిపోతాం. న్యూయార్క్ చికాగా అయిపోతే 30-40 మంచి మంచి పర్ఫ్యూమ్స్. బికాస్ ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్, హై రెస్పెక్ట్ విజయసాయి సార్. చాలా కూడా తెలుసు. నేను అక్కడ సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ నాకు చేసిన సహాయం అడిగిన సార్ ఇది సో చెప్తున్నాను. ఒక పిల్లలు జీవితాన్ని చేయడం వైజాగ్ వచ్చినప్పుడు పర్ఫ్యూమ్స్ గురించి సార్. సో ఆ రోజు నైట్ 22 చాలా మంది వచ్చారు కదా. సో మనం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం మాత్రం నేను ఏమన్నా శాంతి నమ్మకం ఇంకొక పెళ్లి కాదు పిల్లలకి కలిసిగా ఉంటాయి. నేను ఇక్కడ అక్కడ సమాజం బాగుంది అనేసి సో ఐ పార్టిసిపేటెడ్ సెక్చువల్లీ బట్ ఐ డి నాట్ ఎడ్యుకేట్ కంప్లీట్. సో ఐ కేమ్ నాకు తెలుసు నాకు అంటే వెరీ మచ్ కాన్షియస్ మైండ్. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఆమె కన్సీవ్ అయ్యింది. దాని ద్వారా రెండు మిక్స్ ఫీలింగ్స్ మొత్తం కదా. మిక్స్ ఫీలింగ్స్ మొత్తం కదా. అప్పుడే క్వశ్చన్ అడిగింది శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా మనము హౌ గట్ కన్సీవ్ అని. మీకు ఎలా కన్సీవ్ అయ్యారు? షీ షౌటెడ్ హౌ డేర్ యు ఆస్క్ మీ. భర్తని భార్యని అడుగుతావు, ఎంత ధైర్యం మీకు, ఇంత అనుమానం పక్షి నువ్వు భర్త నాకు అడగవు సార్, భార్యను అడగవు భర్తగా. అది శాంతి అడిగి తప్పే కాదు. నేను కంప్లీట్ చేయలేదు కదా. ఆరోపణలు వచ్చిన తర్వాత ఆధార ముందు ఫస్ట్ ఏం జరిగిందని నాకే తెలీదు. నాకు సంబంధం లేనటువంటి విషయం నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది. ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు కాకుంటే 4 రోజులు పట్టొచ్చు. ఎవరైనా తమరు ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది. నీకు నీ పేరేంది? ఉదయ్. నీకు నాకు ఏం పరిచయం ఉంది? ఎన్నిసార్లు కలిసాం చెప్పు, నువ్వే చెప్పు. చెప్పరా బాబు.
నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు, నిజం చెప్పు. నువ్వు లేదు, ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు. నువ్వు ఎన్ని గంటలు కలిసాం? నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పురా బాబు. మనం కలవలేదు కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక 2 సార్లు కలుస్తాం కదా, 4వసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా, చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా. కానీ నెక్స్ట్ వాడిని అడుగు, వంశీకృష్ణ గారిని అడుగు, చెప్తాడు. నిజాలు ఏందనేది వంశీకృష్ణ గారిని అడుగు. నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా, ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా, వాడి మీద కేసులు పెడతా. ప్రతి క్షణం సాయిరెడ్డి అనే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను. వాడెవడో నాకు వంశీ అనే వాడెవడో నాకు తెలియదు. నేను ఇంతవరకు వాడిని కలవలేదు. వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు. నా మీద ఆరోపణలు చేశాడు. నేను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం, నేను చట్టానికి అతీతంగా నేనేం చేయను. వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి. వాడు ఎట్టు చేస్తాడా ఈ వంశీ గడు? ఒరే ఉదయ్, నేను గే అంటాను, నువ్వేమంటావురా చెప్పు? నేను ఆరోపణ చేశాను నీ మీద. అవునరా, నీకే పుట్టాడని నమ్మకం. అది రెడీగా, అదే తీసుకురా, పోయి తీసుకురాపోరా, నీ సర్టిఫికేట్ తీసుకురాపో. నెక్స్ట్ ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా, తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా, జనసేనకి చెందిన వాళ్ళైనా, జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా. అది నీకే తెలియాలరా బాబు. ఎవరు నీ పేరేం చెప్పు? ముందుకు రా. Judge, here is a small clarification. Judge and Srinivas, ఆ లెటర్లో ఎంపీ విజయసాయిరెడ్డి పేరు ఉందని అడిగే అన్నావు కదా. టెలికాస్ట్ చేసే ముందు కనీసం ఆ వ్యక్తితోటి దాన్ని క్లారిఫై చేసుకోవాలన్నటువంటి అది ఏదో అంటారు కదా, ఇంగిత జ్ఞానం. జర్నలిజంలో మీరు ఎప్పుడు స్టోరీ తీసుకోవాలి? యూ హ్యావ్ టు అప్రోచ్. అంటే ఒక లెటర్ ఎవడో చిల్లరగా రోడ్డు మీద ఎవడో యునానిమస్ లెటర్ రాసేస్తే దాన్ని తీసుకుని మనం పోయి వేసేసుకుంటామా? అంటే మీరు పేరుంది కాబట్టి మేము రాసామని అంటే, మేము వేసామంటే, అంటే ఇది కరెక్టా? ఎవడైనా సరే, రేపు నీ మీదైనా, నా మీదైనా, ఇంకొకటి మీదైనా సరే, అంటే పేరుంటే వేసేస్తారా? అంటే మీరు స్టోరీలు రాస్తే మేమందరం బురద కడుక్కుంటా ఉండాలనా? బాగా మీరు పేడంతా మాకు, మీ పశువుల దగ్గర ఉన్న పేడంతా తీసుకొచ్చి మాకు పూసేస్తే మేము కడుక్కోవడం కోసం రోజు ఒక బిందె నీళ్ళు పెట్టుకొని ఉండాలి. ఇక్కడ క్లారిఫై చేసుకోరా? క్లారిఫై చేసుకోరు. దీన్ని చెప్పండి నాకు. నువ్వు ఎలా అడుగుతావు అసలు ఉదయ ఆ ప్రశ్న? ఎలా అడుగుతావు? కాదు సార్, నిన్న ఆ మేడం, ఆ ఆఫీసర్, షీ హాజ్ గివెన్ క్లియర్ కట్ ఆన్సర్. మీరు కావాలంటే తీసుకోండి. మీరు ఎవరైతే అక్యూజ్ చేశారో, ఎవరైతే ఒక లేడీని, ట్రైబల్ లేడీని బోన్లో నిలబెట్టారో, ఆవిడ్ని ఆత్మహత్య చేసుకునేదాకా మీరు ఎవరైతే తీసుకొచ్చారో, ఆ కుటుంబ పరువు మర్యాదల్ని మీరు ఎవరైతే తీసేశాడో, ఆవిడిచ్చిన సమాధానం చూడండి. నా భర్త అతను మదనమోహన్, నువ్వు చెప్తున్న అతను ఎవరో, వాళ్ళ బంధువులు, ఆ కుటుంబానికి కుదరలేదు. అంటే పాపం పవన్ కళ్యాణ్ కూడా, ఒరే బాబు నా కర్మరా నాకు కుదరలేదంటే వదిలేశారు కదా. చాలామంది ఎందుకు చేసుకున్నామంటే పాపం ఆయన్ని, నా కర్మరా బాబు నాకు కుదరలేదన్నారు. వాళ్ళకు కూడా కుదరలేదేమో. కుదరకపోతే ఉద్యోగం చేస్తుంది. ఎస్, యూఆర్ ఏ జర్నలిస్ట్ నౌ, యూ అటెండెడ్ దిస్ మీటింగ్. నేను ఎవరు అడుగుతాడు ఎందుకు అటెండ్ అయ్యావని? షీఈ్ అన్ ఎంప్లాయ్, ఎంపీ. అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ షీ హ్యాస్ టు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఒక మాట చెప్పాలా? రే బాబు ఉదయ్, నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను రా చెప్పు? నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను?
నువ్వు చెప్పు, నువ్వు అడిగావు కదా 2016 నుంచి పరిచయం అని. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను చెప్పు. ఊరికే నువ్వు కూడా ఆరోపణలు చేసేస్తే ఎట్రా చెప్పు బాబు, నీకు చెప్పాలి నేను. జడ్జ్ నేను ఎప్పుడు ఎంపీ అయ్యాననేది కూడా తెలియకుండా ఆమె నన్ను 2016 మీట్ అయిందేనని నీకెవరు చెప్పాడురా చెప్పు. నేను 2016 జూన్లో నేను ఎంపీ అయ్యా. అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు, నీకు అది కూడా తెలియదురా ఉదయ్, నువ్వు చిన్న పిల్లోడివి, నువ్వు మళ్ళీ లేనిపోని ప్రశ్నలు అని చేసి